వాక్యాన్ని విని హృదయంలో భద్రపరుచుకుని वचन को सुनकर उसको हृदय में संभाल कर వాక్యపు వెలుగులో మన ప్రభువును మనము ఆరాధించి మహింపరిచి ఘనపరిచే వారంగా ఉంటాం. वचन के उजियाले में हम हमारे परमेश्वर की महिमा आदर और उसको उसके नाम को हम सराहेंगे. అందుకొరకే కీర్తనల గ్రంథము इसलिए उसके प्रभु के वचन में से भजन संहिता 68వ కీర్తన उसका 68 भजन 68వ కీర్తన 6వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. भजन संहिता उसका 68 अध्याय उसका 6 पद हम साथ मिलकर पढ़ेंगे. 68వ కీర్తన 6వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. भजन संहिता उसका 68 उसका 6वां आयत साथ मिलकर पढ़ेंगे. దేవుడు परमेश्वर ఏకాంతముగా చేయవాడు. चाहता है ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. परंतु విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు रहना నివసించుదురు. पड़ता है. ప్రభు యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. परमेश्वर की सहायता के लिए छोटी सी प्रार्थना करते हैं. में अनुग्रहकारी पवित्र परमेश्वर, ఈ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. आपके पूजनीय और आदरणीय नाम के लिए और पवित्र नाम के लिए आपको स्तुति और धन्यवाद देते हैं. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చారు. अब तक आप हमारे साथ बने रहे इसके लिए आपको धन्यवाद देते हैं. పాటలు పాడడానికి సహాయం చేశారు. गीत गाने के विषय में आपने हमें सहायता किए है పాటల ద్వారా మీరే మహిమ పొందారని నమ్ముతున్నాం తండ్రి. और पिताजी हम विश्वास करते हैं गीतों के द्वारा आपने ही महिमा पाए है. ఈ సమయంలో నీ ఆరాధనలో మేము ప్రవేశిస్తూ ఉండగా और इस समय परमेश्वर की आराधना में हम प्रवेश कर रहे हैं. మీరు ఇచ్చినటువంటి యొక్క లేఖన తలంపులను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. इस समय इस वचन के विचार को आपने दिए हैं इसके लिए आपको धन्यवाद देते हैं. నీ లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు आपके वचन को जब हम ध्यान मनन कर रहे हैं దాసుడిని ప్రేమతో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. आपके दास को बहुत ही प्रेम पूर्वक आप उनको स्मरण कीजिएगा. ఈ దాసుడిని నీ గాయపడిన హస్తంతో తాకండి. और आपके दास को आपके घायल हाथों से छुइएगा. నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి. आपके पवित्र आत्मा के सामर्थ को आप दीजिएगा. మా మాటలు మా తలంపులు మా చిత్తము కాదు గాని हमारे बातें हमारे विचार हमारी इच्छा नहीं, నీ మాటలు నీ తలంపులు నీ చిత్తమునే ప్రకటించడానికి సహాయం చేయండి. आपके बातें आपके विचार और आपकी इच्छा को ही यहाँ पर प्रकट करने के लिए కేవలం सहायता నీ कीजिए. నోటి బూరగా వాడుకుని केवल आपके मुख की तुरी के समान इस्तेमाल నీ कर జీవ వాక్యమును మాకు అనుగ్రహించండి. आपके जीवन के वचन को आप अनुग्रह कर दीजिएगा. ఈ వాక్యమును విని आपके वचन को सुनकर వాక్యపు వెలుగులో और वचन के उजियाला में నిన్ను ఆరాధించి మహింపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. आपके आराधना करने के लिए आपकी महिमा करने के लिए सौभाग्य आप हमको दीजिएगा. ఈ వాక్యంలో మీ కృపను మాకు దయచేయవలసిందిగా వేడుకుంటూ आपके वचन के आधार में आपके अनुग्रह को हम चाहते हुए మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. हमारा प्रभु उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से प्रार्थना मांगते हैं, सुने और ग्रहण करें. ఆమేన్. కీర్తనల గ్రంథము वचन संहिता 68వ కీర్తన 68 अध्याय 6వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం గమనిస్తే उसके 6वें आयत में जो वचन लिखा गया है उसके अगर हम ध्यान देंगे మధ్యలో ఉన్నటువంటి ఆ వచనాన్ని మనము ధ్యానించుకునే వారంగా ఉందాం. उसके बीच का जो भाग है उसके वचन उसको उस वचन पर हम ध्यान मनन करेंगे. ఆ భాగాన్ని మనం చూసినట్లయితే उस भाग को अगर हम देखेंगे ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. और बंदियों को छुड़ाकर संपन्न करता है. దేవుడు ఎలాంటి వాడు అనేది ఇక్కడ మనకి తెలియజేయబడుతూ ఉన్నది. और परमेश्वर क्या है यहाँ पर इस वचन के द्वारा बताया गया है. దేవుణ్ణి మనము ఆరాధించి మహింపరచాలి అంటే परमेश्वर की आराधना अगर उसकी महिमा हमें करना है ముందు దేవుడు ఎలాంటి వాడు అనేది మనం తెలుసుకోవాలి. सबसे प्रथम परमेश्वर क्या बना है उस विषय में हमको जानना है. దేవుని యొక్క గుణగణాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. और परमेश्वर के सारे सद्गुण क्या है उसके विषय में हमको जानना है. దేవుడు మనకేం చేశాడు అనేది కూడా మనం గ్రహించాలి. और ये बात को भी ग्रहण करना है कि परमेश्वर ने हमारे लिए क्या किया है. వాటన్నిటిని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. और ये सब बातों के विषय में हम परमेश्वर की आराधना करने वाले बनना है. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం గమనించినప్పుడు और इस वचन में लिखी हुई बात को अगर हम ध्यान देंगे ఆయన బంధింపబడిన వారిని విడిపించేవాడుగా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు. लिखा है और बंदियों से छुड़ाकर संपन्न वो हमें करता है. బంధించబడిన ప్రతి ఒక్కరిని కూడా విడిపించేటువంటి దేవుడేనా? जो कोई बंधन में बंधे गए हैं सभी को छुड़ाने वाला ये परमेश्वर है. అంతే కాదు గాని और इतना ही नहीं వారిని వర్ధిల్లజేయవాడు అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. और इतना नहीं आगे जाकर इस वचन में लिखा गया है उनको परमेश्वर संपन्न भी करता है. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క రెండు గుణగణాలను మనం చూడవచ్చు. यहाँ पर परमेश्वर के दो गुणों को हम देख सकते हैं.
మొదటిది ఆయన బంధింపబడిన వారిని విడిపించేటువంటి వాడు. सबसे प्रथम जो बंदी है उनको परमेश्वर छुड़ाता है, రెండవదిగా ప్రతి ఒక్కరిని కూడా వర్ధిల్ల చేసేటువంటి వాడు. और दूसरा परमेश्वर हर एक जन को संपन्न भी करता है. ఇంతకీ బంధింపబడినటువంటి వారు ఎవరు? अर्थ यहाँ पर जो बंधे हुए लोग हैं वो कौन है? దేవుడైతే విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. परमेश्वर तो ये इच्छा दिखा रहा है कि जो बंधे हैं उनको छुड़ाने के लिए. అయితే బంధింపబడినటువంటి వారు ఎవరు? और बंदियों में जो बंधे हैं ये लोग कौन है? బంధింపబడినటువంటి వారము మనమే. और जो बंदी बनाए गए हैं वो हम ही लोग हैं. పాపము చేత మనము బంధించబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు पाप के कारण हम बंधे हुए स्थिति में जब थे, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని परमेश्वर ने हमको स्मरण कर कर మనల్ని ఆ పాప పాశముల నుంచి విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. और परमेश्वर ने उस पाप से हमको छुड़ाया हुआ है. సామెతల గ్రంథంలో మనం గమనించినప్పుడు नीति वचन में अगर हम ध्यान देंगे, 5వ అధ్యాయము नीति वचन उसका 5 अध्याय 22వ వచనంలో రాయబడినటువంటి మాట, उसके 22 वचन में लिखी गई बात है, దుష్టుని దోషములు వానిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. दुष्ट अपने ही अधर्म के कर्मों से फंसेगा और अपने ही पाप के बंधनों में बंधा रहेगा. మనము ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు हम इस पृथ्वी पर जब जीवन बिता रहे हैं, దేవుడు ఉన్నాడు, సాతాను ఉన్నాడు. परमेश्वर है और परस्पर शैतान भी है. అయితే సాతానికి ఈ భూమి మీద అధికారం ఇవ్వబడుతూ వచ్చింది. और शैतान को इस पृथ्वी पर अधिकार दिया गया है. యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకెళ్లి సాతాను और प्रभु यीशु मसीह को लेकर जाकर शैतान భూలోకమంతా కూడా ఒక్క నిమిషంలోనే చూపించి और पूरे संसार को, पृथ्वी को एक क्षण में ही उसने दिखाकर దీని మీద అధికారం అంతా కూడా నాకు ఇవ్వబడింది, और कहता है कि शैतान कि ये सारे पृथ्वी संसार पर मुझे अधिकार दिया गया है. నీవు నాకు మొక్కితివా, నేను నీకు ఆ అధికారాన్ని నీకు ఇస్తానని చెప్పి అంటాడు. और शैतान कहता है कि अगर तू मुझे दंडवत करेगा, ये पूरे पृथ्वी संसार पर मैं तुझे अधिकार दूंगा. అయితే ప్రభువారు అన్నటువంటి మాట, लेकिन प्रभु यीशु मसीह ने जो उत्तर में क्या बात कही है, నీ ప్రభువుని తప్ప వేరే వారిని ఎవరికి కూడా నువ్వు మొక్కకూడదు అని చెప్పి దేవుడు తెలియజేసినటువంటి మాటని సాతానుకు తెలియజేశాడు. और शैतान को परमेश्वर ने जो बात को बताया है उसको बताया कि परमेश्वर के सिवाय और किसी के भी सामने तू दंडवत नहीं करेगा. ప్రతి ఒక్కరిని కూడా సాతాను దుష్టులుగా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. और हर एक जन को शैतान जो है एक दुष्ट में बदलने के लिए वो कोशिश करता है. ఎందుకంటే తాను పరలోకంలో ఉండేటువంటి భాగ్యాన్ని కోల్పోతూ వచ్చాడు. कारण क्या है? ये शैतान ने जो स्वर्ग में रहने का, निवास करने का भाग्य को उसने खो दिया है. మానవుడిని దేవుడు ఎంతగానో ఇష్టపడి ప్రేమించి తన స్వహస్తాలతో చేస్తూ వచ్చాడు. और मनुष्य को कितने ही इच्छा के साथ अपने ही हाथों से उसने सृजा है. మానవుడిని పరలోకంలో తనతో పాటు ఉండడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. और मनुष्य जो है परमेश्वर के साथ उस स्वर्ग में रहने के लिए इच्छा को दिखाया है. అయితే ఆ రీతిగా మానవుడిని పరలోకానికి వెళ్లకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో और मनुष्य जो है स्वर्ग में ना पहुंचे, इस उद्देश्य से మానవుల యొక్క హృదయాల్లో చెడు తలంపులను సాతాను ప్రవేశపెడుతూ ఉంటాడు. और मनुष्य के हृदय में शैतान जो है ये बुरे बुरे विचार, दुष्ट विचार जो है डालता है. దుష్టమైనటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరిలో కలిగిస్తా ఉంటాడు. और ये सारे बुरे दुष्ट विचार शैतान मनुष्यों के मनों में वो लेकर आता है. దేవుణ్ణి దూరపరిచేటువంటి ఆలోచనలు వారికి కలిగిస్తా ఉంటాడు. और ये शैतान जो है परमेश्वर से मनुष्य को दूर लेकर जाए, ऐसे विचारों को, दुष्ट कामों को लेकर आता है. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాటని మనం గమనించినప్పుడు लेकिन यहाँ पर इस वचन में लिखी हुई बात को अगर हम ध्यान देते हैं, దుష్టుని దోషములు వానిని చిక్కుల పెట్టును. और लिखा गया है दुष्ट अपने ही अधर्म के कामों से फंसे रहेगा. మనం చేస్తున్నటువంటి ఆ దుష్టమైనటువంటి పనులను బట్టి, हम जो दुष्ट काम कर रहे हैं उस काम के कारण, ఆ చెడ్డ పనులను బట్టి, उस बुरे कामों के कारण ఆ పాపమైనటువంటి పనులను బట్టి और पाप के कामों के कारण మనం ఎన్నో చిక్కులను ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటాం. और बहुत सारे बातों में जो है हम फंस जाते हैं. వాడు తన పాప పాశముల వలన బంధించబడును. और लिखा है अपने ही पाप के बंधनों में वो बंधा रहेगा. పాప పాశము అంటే देखिए, తాడు, పాశం అంటే తాడు. हाँ, यहाँ पर पाप का बंधन मतलब यहाँ पर पाप का जो रस्सी है वो लिखा गया है. ఆ పాపం అనేటువంటి తాళ్లతోటి మనల్ని సాతాను బంధించినటువంటి వాడుగా ఉన్నాడు. और पाप की रस्सियों से शैतान ने जो है हमको बांध दिया है. ఆ రీతిగా మనం చేసినటువంటి కార్యాలను బట్టి, और इस प्रकार जो कार्य हमने किए हैं इसके कारण, మన పాపములను బట్టి, हमारे पापों के कारण ఆ పాప పాశముల వలన మనం అంతా కూడా బంధింపబడినటువంటి స్థితిలోనే ఉన్నాం. और पाप के रस्सियों के द्वारा इस पाप में हम बंधे हुए हैं. అయితే ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. लेकिन परमेश्वर ने हमसे कितना ही तो प्रेम किया है. బంధింపబడినటువంటి మనల్ని చూస్తూ వచ్చాడు. और जो बंधे हुए हम लोग हैं, परमेश्वर ने हम पर दृष्टि किया है. విడిపించడానికి తన కుమారుణ్ణి మన కోసం అనుగ్రహిస్తూ వచ్చాడు. और उससे छुड़ाने के लिए परमेश्वर ने उसके पुत्र को हमको दिया है. ప్రకటన గ్రంథాన్ని మనం చూసినట్లయితే प्रकाशित वाक्य अगर हम देखेंगे,
మొదటి అధ్యాయము उसका पहला अध्याय 6వ వచనంలో రాయబడినటువంటి మాట, उसके 6 वचन में लिखी हुई बात है, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. और हमें एक राज्य और अपने पिता परमेश्वर के लिए याजक भी बना दिया, उसी की महिमा पराक्रम युगान युग रहे आमीन। ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట, यहाँ पर परमेश्वर हमको बताते हैं, పాప పాశముల చేత బంధించబడినటువంటి మనలను पाप के ऋषियों के द्वारा बंधे हुए हम सभी దేవుడు ప్రేమిస్తూ परमेश्वर ने प्रेम करते हुए తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విమోచిస్తూ వచ్చాడు. और उसके लहू के द्वारा इस पाप से परमेश्वर ने हमको छुटकारा दिया है। ఆ కలువరి శిలువలో తను కార్చినటువంటి రక్తాన్ని బట్టి, उस कलवरी क्रूस पर प्रभु यीशु मसीह ने जो लहू बहाया उसके कारण మన పాపాలన్నింటినీ విడిపించినటువంటి వాడిగా ఉన్నాడు. और हमारे सारे पापों से जो है उसने हमको छुड़ाया है। ఆ బంధకాలను తెంపివేసినటువంటి వాడిగా ఉన్నాడు. जो बंधन से बंधे हुए थे वो सारे बंधनों को उसने तोड़ दिया है। ఆ రీతిగా తన కుమారుని ద్వారా ఈ కార్యాన్ని దేవుడు జరిగిస్తూ और వచ్చాడు. इस रीति से परमेश्वर ने उसके पुत्र के द्वारा ये कार्य को संपूर्ण किया है। మనల్ని ఒక రాజ్యముగా తనకు యాజకులుగా చేస్తూ వచ్చాడు. परमेश्वर ने हमको उसके लिए एक राज्य और एक याजक के समान हमको बनाया है। ఆ రీతిగా దేవుడు మనల్ని మన పాప పాశముల నుంచి విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. और इस प्रकार परमेश्वर ने हमको हमारे पाप के रस्सियों से जो बंधे हुए हैं उनसे हमको छुड़ाया है। మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే, और एक संदर्भ को अगर हम ध्यान देंगे, ఆది కాండము उत्पत्ति की किताब 40వ అధ్యాయము, उत्पत्ति किताब उसका 40 अध्याय, ఆది కాండము 40వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే, उत्पत्ति किताब उसका 40 अध्याय उसके पहले वचन से अगर आगे देखेंगे, అటు పిమ్మట ఎగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారును తమ ప్రభు అయిన ఎగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాల్లో ఉంచుటకై రాజ్య సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధించబడిన స్థలము. इन बातों के पश्चात ऐसा हुआ कि मिस्र के राजा के पिलानेहार और पकानेहार ने अपने स्वामी के विरुद्ध कुछ अपराध किया। तब फिरौन ने अपने उन दोनों हाकिमों को अर्थात पिलानेहार के प्रधान और पकानेहार के प्रधान पर क्रोधित होकर, ఇక్కడ మనం गमनिంచినట్లయితే अगर यहाँ पर अगर ध्यान देंगे, ఫరో దగ్గర ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. और फरो के पास दो व्यक्ति है, ఒకళ్ళేమో నా పానదాయకుల అధిపతి, और पहला जो है पिलानेहार का प्रधान है। పానదాయకుల అధిపతి అంటే और पिलानेहार का अधिकार मतलब क्या है? రాజు ఏమి తాగాలన్నా కూడా राजा को अगर किसी भी बात में अगर उसको पान्य करना है, ఆ పానీయాలన్నిటిని కూడా సిద్ధపరిచేటువంటి వాడు. वो सारे पान्य को पिलाने के लिए उसको तैयार करके रखना है। రాజును చంపడానికి और राजा को मारने के लिए ఎవరైనా దానిలో ఏదైనా కలిపే అవకాశం ఉంటుంది గనక कोई ना कोई और आकर उसमें कुछ ना कुछ मिला सकते हैं, ये कारण के लिए। ముందుగా తాను కొంచెం తీసుకుని और सबसे पहले वो पिलानेहार कुछ उसको पीकर, దాని వల్ల ఏ హాని లేదని భావించినప్పుడు और उसके द्वारा कोई भी हानि नहीं है जब ये तात्पर्य में आता है, దాన్ని రాజుకు అందించేటువంటి వాడు. और उसके बाद उसको राजा को वो जाकर देता है। ఎటువంటి పానీయమైనా సరే कौन सा भी पानीय हो, రాజు త్రాగాలనుకున్నప్పుడు अगर राजा को अगर पीना है, దాన్ని సిద్ధం చేసేటువంటి వాడే పానదాయకుల అధిపతి. उसको तैयार करने वाला ही वो पिलानेहार का प्रधान कहलाता है। అట్లానే భక్షకారుల అధిపతి కూడా ఉన్నాడు ఇక్కడ. और इतना नहीं, पकानेहार का भी एक प्रधान है। ఆ భక్షకారుల అధిపతి అంటే తినేటువంటి తిండి ఆహార పదార్థాలని పరీక్షించేటువంటి వాడు. और पकानेहार का प्रधान इसका मतलब उसका काम क्या है? जो कोई भोजन वस्तु तैयार होता है उसको जांचता है, వాటి వలన ఏ అపాయము లేదని భావించిన తర్వాత రాజుకి వాటిని అందించేటువంటి और వాడు. जो खाना बनाया गया है उसके द्वारा कोई भी हानि नहीं है, जब ये जान लेता है ये पकानेहार जाकर राजा को भोजन देते हैं। అయితే వీళ్ళిద్దరు కూడా ఒకనొక దినాన తప్పు చేస్తూ వచ్చారు. लेकिन ये दोनों ने, पिलानेहार पकानेहार दोनों ने एक दिन गलत काम को कर दिया, అది రాజుకు తెలియజేయబడింది. और ये राजा को पता चला। కాబట్టి రాజు ఏం చేశాడంటే వీళ్ళిద్దరిని కూడా చెరసాలలో వేయించాడు. और राजा ने क्या किया? ये दोनों को बंदी गृह में डलवा दिया, తన చెరసాల అధిపతిని పిలిపించి और उसके जो बंदी गृह के अधिकारी को बुलवाकर వారిని చెరసాలకు అప్పగిస్తూ వచ్చాడు. और उनको इस बंदी गृह में उनको वहां पर सौंप दिया। వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే और ये लोग कहाँ पर है? యోసేపు బంధించబడినటువంటి స్థలంలో ఉన్నారు. अब ये दोनों कहाँ पर डाले गए हैं? यूसुफ जहाँ पर बंदी गृह में पहले से ही था ఇంతకు वहां पर ముందే- डाला गया। ఇంతకు ముందే యోసేపు చెరసాల్లో ఉంటూ వచ్చాడు. इससे पहले ही यूसुफ जो है बंदी गृह में बंधा गया था, మనకు తెలుసు ఎందుకు చెరసాల్లో వేయబడ్డాడు అనేది. और कारण पता है कि यूसुफ क्यों बंदी गृह में डाला गया है। పోతిఫర్ యొక్క భార్య తన్ను ప్రేరేపించి తను ఒప్పుకోకపోయేసరికి తన మీద
నేరారోపణ చేస్తూ వచ్చింది. और पोतीफर की पत्नी ने जब उसको उकसाया और आतिन में नहीं आया, तो इसके कारण गलत इल्जाम लगाकर उस पर उसको बंदीगृह में डाला गया है। ఆ రీతిగా యోసేపు బంధించబడినటువంటి ఒక స్థలం ఉన్నది ఇక్కడ. और यह इसके कारण यहाँ पर यूसुफ को भी एक बंदीगृह में डाला गया है। एक ये स्थान है అది చెరసాల. और वो बंदीगृह है। ఆదికాండం 39వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే उत्पत्ति किताब उसका 39 29 20 39 अध्याय उसका 20 वचन दिखेंगे तो అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించను, అతడక్కడ చెరసాలలో ఉండెను. और यूसुफ के स्वामी ने उसको पकड़कर बंदीगृह में जहाँ राजा के कैदी है वहां पर बांध दिया, डाल दिया। అక్కడ చెరసాలలో ఉంచింది ఎవరినంటే యోసేపుని. और इस बंदीगृह में किसको डाला गया है? वो यूसुफ को डाला गया है। యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు అక్కడికి ఆ పానదాయకుల అధిపతి భక్షకారుల అధిపతి కూడా తీసుకురాబడ్డారు. अब यूसुफ जो पहले से ही बंदीगृह में डाला गया था, उसी बंदीगृह के स्थान में ये पिलानेहार और पकानेहार दोनों को जो है वहां पर डाला गया। అయితే బంధింపబడి ఉన్నటువంటి యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. लेकिन जो पहले से बंदीगृह में बंधा गया यूसुफ को परमेश्वर ने स्मरण किया। తనను ఆ ఫరోక్ తర్వాత స్థానానికి తను తీసుకొని వెళ్ళాడు. और फरो के पश्चात जो स्थान है उस स्थान पर लेकर गया। ఐగుప్తు రాజ్యం అంతటి మీద కూడా అధికారిగా తను నియమించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. और यहाँ पर हम देख सकते हैं कि पूरे मिस्र देश पर जो है इसको परमेश्वर ने अधिकार दिया है। ఆదికాండం 41వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చూసినట్లయితే उत्पत्ति किताब उसका 41 अध्याय उसके 41 वचन में अगर हम देखेंगे 40వ వచనం నుంచే చూద్దాం. 40 वचन से आगे देखते हैं। నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులందరూ సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యేసోపుతో చెప్పాను. इस कारण तू मेरे घर का अधिकारी होगा और तेरी ज्ञान के अनुसार मेरी सारी प्रजा चलेगी, केवल राजगद्दी के विषय में तुझसे बड़ा ठहराऊंगा। ఒక్క సింహాసనం విషయంలో తప్ప మిగిలిన అన్నింటిలో కూడా అధికారము యోసేపుకు ఇవ్వబడుతూ వచ్చింది. और यूसुफ को जो है राजगद्दी छोड़कर हर एक विषय में जो है उसको बड़ा बनाया गया है। 41వ వచనంలో మనం చూసినప్పుడు और 41 वचन में जब हम देखते हैं, మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యేసేపుతో చెప్పాను. फिर फिरौन ने यूसुफ से कहा, सुन मैं तुझको मिस्र के सारे देश के ऊपर अधिकारी ठहरा देता हूँ। కొన్ని కొన్ని కారణాలను బట్టి మనం బంధించబడి ఉన్నప్పటికీ కూడా और कुछ कुछ कारणों के विषय में अगर हम बंधक बनाए भी गए हैं, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, परमेश्वर हमको स्मरण करता है మనల్ని విడిపించేవాడుగా ఉంటాడు. और परमेश्वर हमको छुड़ाता है। ఇక్కడ యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. और परमेश्वर ने यहाँ पर यूसुफ को स्मरण किया है యోసేపు పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. और यूसुफ के पक्ष में जो कोई परमेश्वर के उद्देश्य है उसको उसने पूरा किया है। ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా నియమిస్తూ వచ్చాడు. पूरे मिस्र देश के ऊपर यूसुफ को परमेश्वर ने अधिकारी ठहराया है। ఆ రీతిగా దేవుడు మన పట్ల కొంత ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ठीक इसी प्रकार परमेश्वर भी जो है हमारे पक्ष में इस प्रकार के उद्देश्य को रखता है। మనము కూడా పాప పాశముల చేత బంధించబడినప్పుడు हम भी हमारे पापों के रस्सियों से बंधे हुए थे, మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని परमेश्वर ने हमको भी स्मरण किया है మనల్ని విడిపించడానికే తన ప్రియ కుమారుని మన కోసం అనుగ్రహించాడు. और हमको छुड़ाने के लिए परमेश्वर ने अपने प्रिय पुत्र को हमको अनुग्रह कर दिया है। ఆ రీతిగా మనము విడిపించబడినటువంటి వారంగా ఉన్నాం. और इस प्रकार हम परमेश्वर के द्वारा छुड़ाए गए हैं। యోసేపును కూడా దేవుడు విడిపించి రాజుగా చేస్తూ వచ్చాడు. और परमेश्वर ने यहाँ पर यूसुफ को भी छुड़ाया है और उसको आगे जाकर राजा के स्थान के दर्जे तक लेकर गया है। పేతురుని గురించి కూడా మనకు తెలుసు. और पतरस के विषय में भी हमको पता है। అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనములో प्रेरितों के काम उसका 12 अध्याय उसके 5 वचन में యేసుక్రీస్తు గురించి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నప్పుడు और प्रभु यीशु मसीह के बारे में जब वो प्रचार कर रहे थे, వాళ్ళు చెరసాలలో ఉంచబడుతూ వచ్చారు. उनको बंदीगृह में डाला गया था। పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. बंदीगृह में पतरस बंधा गया था, परंतु कलीसिया उसके लिए लगातार परमेश्वर से प्रार्थना कर रही थी। ఇక్కడ పేతురు చెరసాలలో ఉంచబడుతూ వచ్చాడు. यहाँ पर पतरस जो है बंदीगृह में डाला गया है, దేవుడైతే పేతుర్ని విడిచిపెట్టలేదు. लेकिन परमेश्वर ने तो पतरस को छोड़ा नहीं है। తన ద్వారా దేవుడు ఇంకా అనేకమైన కార్యాలను జరిగించాలని ఆశపడే దేవుడుగా ఉన్నాడు. और उसके द्वारा और भी परमेश्वर के लिए आश्चर्य कामों को करने के लिए उसके ऊपर लालसा दिखाया है। దూతను పేతురు దగ్గరకు పంపిస్తూ వచ్చాడు, తన దూతను. और परमेश्वर ने उसके दूत को पतरस के पास भेजा है। తన దూత ద్వారా పేతుర్ని చెరసాల నుంచి విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. और स्वदूत के द्वारा उस बंदी गृह से पतरस को उसने छुड़ाया है। ఇక్కడ 10వ వచనాన్ని మనం చూసినట్లయితే यहाँ पर 10 वचन को अगर हम देखेंगे,
మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకునేను వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. तब वे पहले और दूसरे पहर से निकलकर उस लोहे के फाटक पर पहुंचे जो नगर की ओर है। वो उनके लिए आपस में आप खुल गए और निकलकर एक गली होकर तुरंत ही स्वर्गदूत उसे छोड़कर चला गया। అక్కడ ఉన్నటువంటి కావలి వారిని దాటుకుంటూ वहाँ पर जो रक्षक है उनको वहाँ से पार कर कर వారు రాజవీధిలోకి వచ్చారు. और राज्य के जो गलियां है वहाँ पर उस सड़क पे आ गए అక్కడ దూత పేతురుని విడిచిపెట్టింది. और वहाँ पर स्वदूत ने पतरस को छोड़ दिया। అప్పటి వరకు కూడా పేతురు ఒక మైకంలో ఉన్నాడు. तब तक जो है पतरस जो है वो होश में नहीं था। అప్పుడు తెలివి వచ్చింది. जब वो अपने आप में होश में आ गया, 11వ వచనంలో మనం చూస్తే 11 वचन में जब हम देखते हैं, పేతురుకు తెలివి వచ్చి ప్రభు దూత తనను పంపి హేరోదు చేతుల నుండి యూదులను ప్రజలను నాకు ఉద్దేశించిన వాటన్నింటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. तब पतरस ने सचेत होकर कहा, अब मैंने सच जान लिया है कि प्रभु ने अपना स्वर्गदूत भेजकर मुझे हेरोद्स के हाथ से छुड़ा लिया और यहूदियों की सारी आशा तोड़ दी है। ఇక పేతురు ఏమనుకుంటున్నాడు అంటే, अब यहाँ पर पतरस क्या सोच रहा है? దేవుడు నన్ను మర్చిపోలేదు, परमेश्वर तो मुझे भूला नहीं है। తన దూతను పంపించి परमेश्वर ने उसके स्वर्गदूत को भेजकर హేరోదు చేతిలో నుండి और हेरोदिस के हाथों से యూదుల ప్రజలు తనకేమైతే హాని చేయాలనుకుంటున్నారో వాటన్నింటి నుంచి కూడా విడిపించాడు అని और यहूदा की प्रजा जो हानि पहुंचाने के लिए सारे लोग बने हुए थे उनसे भी छुड़ाकर తను భావిస్తూ వచ్చాడు. और ये सचेती में वो आ गया। కాబట్టి పేతురుని ఇక్కడ దేవుడు విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. और इस प्रकार परमेश्वर ने पतरस को वहां पर छुड़ाया है। దేవుడు బందీ గృహంలో ఉన్నటువంటి వారిని విడిపించేటువంటి వాడు. जो कोई बंदीगृह में रहता है परमेश्वर उनको छुड़ाता है। చెరసాలలో బంధింపబడినటువంటి వారిని और जितने लोग बंदीगृह में बंधे हुए सभी को దేవుడైతే విడిచిపెట్టేటువంటి వాడు కాడు. परमेश्वर तो उनको छोड़ता नहीं है, వారిని విడిపించడానికి ఇష్టపడే దేవుడు. उनको छुड़ाने के लिए ही परमेश्वर इच्छा को रखता है। యెషయా గ్రంథాన్ని మనం చూసినట్లయితే यशायाह की किताब को अगर हम देखेंगे 42వ అధ్యాయము उसका 42 अध्याय 6వ వచనాన్ని మనం చూస్తే 6-7 కలిసి ఉన్నాయి. 6వ వచనాన్ని మనం చూస్తే 6 और 7 मिलकर है। 6वां वचन अगर हम देखेंगे, గుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించే వారిని బందీ గృహముల నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. 6 और 7 वचन है। मुझ यहोवा ने तुझको धर्म से बुला लिया है, मैं तेरे हाथ थाम कर तेरी रक्षा करूंगा, मैं तुझे प्रजा के लिए वाचा और जातियों के लिए प्रकाश ठहराऊंगा कि तू अंधों की आंखें खोले, बंदियों को बंदीगृह से निकाले और जो अंधियारे में बैठे हैं उनको काल कोठरी से निकाले। ఇక్కడ దేవుడు తన ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. यहाँ पर परमेश्वर उसके उद्देश्य को बता रहा है। బంధింపబడినటువంటి వారిని విడుదల చేసేటువంటి దేవుడు, जो कोई बंदीगृह में बांधे गए हैं सभी को निकालने वाला वो परमेश्वर है। చెరసాలలో నుండి వెలుపలికి తీసుకొచ్చేటువంటి దేవుడు, और बंदीगृह से जो है बाहर निकाल कर लेकर आने वाला परमेश्वर है। చీకటిలో నివసించేటువంటి వారిని వెలుగులోకి తీసుకొచ్చేటువంటి దేవుడు, जो कोई काल कोठरी अर्थात अंधकार में है उन सबको उजाला में लेकर आने वाला ये परमेश्वर है। ఆ రీతిగా ప్రతి సందర్భం నుంచి ఆయన మనల్ని విడిపించేటువంటి దేవుడు. और इस प्रकार हर एक संदर्भ से परमेश्वर हमको छुड़ाता है। యెషయా గ్రంథము 49వ అధ్యాయము यही यशायाह की किताब उसके 49 अध्याय में 49వ అధ్యాయం 8వ వచనాల్లో మనం చూస్తే उसके 8वें पद में अगर हम देखेंगे, దేవుడు ఇక్కడ తెలియజేసి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, यहोवा यो कहता है, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, अपनी प्रसन्नता के समय में मैं तेरी सुनी और तुझे उत्तर दिया, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, उद्धार के दिन में मैंने तुझे सहायता किया है, బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోను और तेरी रक्षा करके तुझे लोग के लिए वाचा ठहराऊंगा, బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు और बाहर आओ जो अंधकार में रहे हैं, దేశమును చక్కబరచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై और देश को स्वच्छ कर कर जो खराब हुए सारे स्थानों को ठीक करते हुए నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని, तुझे बचाकर सारे प्रजाओं के लिए मैंने एक सादृश्य रखा है करके लिखा गया है। ఇక్కడ దేవుడు ఎటువంటి వాడు అనేది తను తెలియజేస్తూ ఉన్నాడు. यहाँ पर परमेश्वर कैसा है इस विषय में बता रहा है। బంధింపబడిన వారిని బయటికి రండి అని పిలిచేటువంటి దేవుడు, और बंदियों में जो बंधे हैं उनको निकालने वाला परमेश्वर है।
చీకటిలో ఉన్న వారిని బయటికి రండి, వెలుగులోకి రండి అని చెప్పి పిలిచేటువంటి దేవుడు. और जो अंधियारा में है उनको बाहर आने के लिए कहता है कि उजाला में आ जाओ। ఆ రీతిగా మన మొర ఆలకించి మనల్ని రక్షించేటువంటి దేవుడు. इस प्रकार हमारे प्रार्थना को पुकार को सुनकर हमारा उद्धार करने वाला परमेश्वर నిరంతరము కూడా మనల్ని కాపాడడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. और निरंतर हमें बचाने के लिए इच्छा रखने वाला यह परमेश्वर है। కాబట్టి దేవుడి ఉద్దేశాన్ని మనం గుర్తెరిగినటువంటి వారమై, इसलिए परमेश्वर के उद्देश्य को जानते हुए हम దేవుని యొక్క చిత్తానుసారముగా మనం నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. परमेश्वर की इच्छा के अनुसार जानते हुए हमें उससे चलना है। పాపములో చిక్కుకున్నటువంటి మనల్ని और पाप में जो फंसे हुए हम लोगों को తన ప్రేమ చేత మనల్ని విడిపించినటువంటి దేవుడు, उसके प्रेम के द्वारा हमको उसने छुड़ाया है ये परमेश्वर। యోసేపును చెరసాలలో నుంచి విడిపించినటువంటి దేవుడు, और यूसुफ को बंदीगृह से छुड़ाने वाला ये परमेश्वर। పేతురును చెరసాలలో నుంచి విడిపించినటువంటి దేవుడు. और पतरस को बंदीगृह से छुड़ाने वाला ये परमेश्वर। మనకు తెలుసు షడ్రకు మేషకు అబేద్నెగోల గురించి. और शद्रक मेशक अबेदनगो के विषय में भी हम जानते हैं। వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు जब उनको अग्नि के कुंड में डाला गया వారిని విడిపించినటువంటి దేవుడు. उनको छुड़ाने वाला ये परमेश्वर। దానియేలు గ్రంథాన్ని మనం చూసినట్లయితే दानियेल की किताब अगर हम देखेंगे 3వ అధ్యాయము 23వ వచనంలో రాయబడినటువంటి మాట, उसका 3रा अध्याय उसके 23 वचन में लिखी बात है। షడ్రకు మేషకు అబేద్నెగో అయిన ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా, और उसी धधकते हुए भट्टी के बीच में ये तीनों पुरुष शद्रक मेशक और अबेदनगो को बंधे हुए फेंक दिया गया। వారి ముగ్గురిని కూడా బంధించారు, ये तीनों को जो है वहां पर बांधा गया है అగ్నిగుండంలో వేస్తూ వచ్చారు. और अग्नि के कुंड में उनको डाला गया है। ఇంతకు ముందు కంటే ఎక్కువ అగ్నిని అక్కడ రగులుస్తూ వచ్చారు. और उससे ज्यादा अधिक जो है धधकते हुए आग को उन्होंने उसमें डाला है। ఆ మంటను వాళ్ళను విసిరివేసినటువంటి వాళ్ళు ఆ మంటలకి కాలిపోతూ వచ్చారు. अब जिन्होंने इन तीनों को उस आग में धधकते हुए आग में डाला है वो तीनों भी जल गए हैं। అయితే రాజు చూసినప్పుడు लेकिन जब राजा ने ये देखा ఆ అగ్నిగుండంలో నలుగురు మనుషులు కనబడుతూ ఉన్నారు. और उस अग्नि के कुंड में ये राजा को 3 नहीं परंतु 4 लोग दिखाई दे रहे हैं। ఆ నాలుగో మనిషి ఎవరు అంటే और वो चौथा व्यक्ति कौन है? దేవుడే. वो परमेश्वर ही है। దేవుడు ఆ రీతిగా వాళ్ళని అగ్నిగుండంలో నుంచి విడిపించినటువంటి వాడిగా ఉన్నాడు. और इस प्रकार परमेश्वर ने उनको उस अग्नि के धधकते हुए भट्टी से बचाया है। వారికి ఎటువంటి అపాయము కలగలేదు. और किसी प्रकार की हानि उनको नहीं हुई है। వారి ఒక్క వెంట్రుక కూడా కాలలేదు. उनका एक बाल भी जला नहीं है। వారి బట్టలు కూడా కాలలేదు. उनके वस्त्र भी जले नहीं है। ఆ రీతిగా దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటూ వచ్చాడు. और इस प्रकार परमेश्वर उनके साथ रहा है। ఇదంతా గమనించినటువంటి రాజు ये सारे बातें ध्यान देने वाला राजा ఒక శాసనాన్ని చేస్తూ వచ్చాడు. एक नियम को वहां पर लेकर आया है। ఆ శాసనం ప్రకారము ఆయనే నిజమైనటువంటి దేవుడని తను అంగీకరిస్తూ వచ్చాడు. और इस नियम के द्वारा उसने ये बात जान लिया कि यही सच्चा परमेश्वर है। 27వ వచనం నుంచి మనం చూసినట్లయితే 27 वचन के आगे वचन से अगर हम देखेंगे, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలు ఒక్కటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాటయు చూచిరి. जब अधिपति, हाकिम, गवर्नर और राजा के मंत्रियों ने जो इकट्ठा हुए थे उन पुरुषों की ओर देखा, तब उन्होंने देह में आग का कुछ भी प्रभाव नहीं पाया और उनके सिर का एक बाल भी न झुलसा, न उनके मोजे कुछ बिगड़े और न उनमें जलने की कुछ गंध पाई गई। దేవుడు వారికి ఏ విధంగా మేలు చేస్తూ వచ్చాడు అంటే, यहाँ पर परमेश्वर उनके विषय में कौन से भले काम को किए हैं। వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయలేదు. उनके शरीर को आग ने किसी प्रकार हानि नहीं दिया है। వారి తల వెంట్రుకల్లో ఒక్కడైనా కూడా కాలిపోలేదు. और उनके सिर के एक बाल भी जो है न झुलसा है। వారి వస్త్రములు చెడిపోలేదు. उनके वस्त्र भी जो है नहीं बिगड़े हैं। అగ్ని వాసన అయినా వారి దేహాలకు తగలలేదు. और जलने की जो गंध है वो भी उनके शरीर में नहीं पाया है। అదంతా గమనించినటువంటి రాజు నెబుకద్నెజరు अब नेबुकदनेस्सर राजा ये सारे बातों को जब उसने देखा, ध्यान दिया, 28వ వచనంలో మనం గమనించినప్పుడు 28 वचन में जब देखते हैं, నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన వాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయో ఏ దేవుని సేవింపకయో ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. 28 वचन है, नेबुकदनेस्सर कहने लगा, धन्य है शद्रक, मेशक और अबेदनगो का परमेश्वर, जिसने अपना दूध बेचकर अपने इस दासों को इसलिए बचाया क्योंकि इन्होंने राजा की आज्ञा न मानकर तुझी पर भरोसा रखा और ये सोचकर अपना शरीर भी अर्पण किया कि हम अपने परमेश्वर को छोड़ किसी देवता की उपासना या दंडवत न करेंगे।
షడ్రకు మేషకు అభిజ్ఞగు అనే వీరి యొక్క దేవుడే నిజమైనటువంటి దేవుడు, शद्रक मेशक और अबेदनगो इनका ही यहोवा परमेश्वर सच्चा परमेश्वर है ఆ పూజార్హుడు. और वो पूजनीय है। వీళ్ళను దూతను పంపించి వారిని అగ్ని నుంచి రక్షిస్తూ వచ్చాడు. और इनको उसके उनके परमेश्वर ने स्वर्गदूत को भेजकर उनको वहां पर उनको बचाया है। 29వ వచనములో, और 29 वचन में, కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను, ఏమనగా ఈ విధముగా రక్షించడానికి సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనముల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడేవారు కానీ షడ్రకు మేషకు అబద్ధంగా అని వారి దేవుని ఎవడు దూషించినా వాడు తుత్తినీయులుగా చేయబడను, వాని ఇల్లు ఎన్నడను పెంట కుప్పగా ఉండున నేను. और 29 वचन में यहाँ पर लिखा गया है, इसलिए अब मैं यह आज्ञा देता हूँ कि देश देश और जाति जाति के लोग और भिन्न भिन्न भाषा बोलने वालों में से जो कोई शद्रक मेशक अबेदनगो के परमेश्वर की कुछ निंदा करेगा वो टुकड़े टुकड़े किया जाएगा और उसका घर घूरा बनाया जाएगा, क्योंकि ऐसा कोई और देवता नहीं जो इस रीति से बचा सकता है। కాబట్టి ఒక శాసనాన్ని నెబుకద్నెజరు రూపొందిస్తూ వచ్చాడు. यहाँ पर नबूकदनेस्सर राजा ने एक नियम को, एक आज्ञा को यहाँ पर दिया है। తన దేశంలో ఉన్నటువంటి జనులందరూ, और उसके सारे जो देश के लोग हैं రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, और सारे जाति जाति के लोग हैं, వాళ్ళు ఏ భాష మాట్లాడేటువంటి వారు और అయినప్పటికీ कोई కూడా भी भिन्न भिन्न प्रकार के भाषा बोलने वाले तो भी हो। ఎవరు కూడా షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడిని దూషించకూడదు. और उसने वहां पर यह आज्ञा दिया है कि कोई भी शद्रक मेशक अबेदनगो के परमेश्वर का निंदा नहीं करेगा, ఈ దేవుడు రక్షించుటకు సమర్థుడు. क्योंकि यही परमेश्वर है कि रक्षा करने के लिए, बचाने के लिए ये सामर्थ है। ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. और कहता है कि ये परमेश्वर छोड़कर और कोई देवता ही नहीं है। ఈ దేవుడే నిజమైనటువంటి దేవుడు. और कहता है कि यही परमेश्वर सच्चा परमेश्वर है। కాబట్టి ఈ దేవుడిని మీరు పూజించి ఆరాధించాలి. और कहता है कि आखिरी में यही परमेश्वर का उपासना और दंडवत तुम्हें करना है। అన్యుడైనటువంటి ఒక రాజు देखिए, अन्य जाति का ये नबूकदनेस्सर राजा తన కళ్ళెదురుగా జరిగినటువంటి ఆ కార్యాన్ని చూస్తూ వచ్చాడు. उसके आंखों के दृष्टि के सामने जो घटना घटी है वो सारे दृश्य को देखकर షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిలో నుండి విడిపించినటువంటి దేవుణ్ణి గుర్తించాడు. और शद्रक मेशक अबेदनगो को जो अग्नि के उस भट्टे कुंड में से परमेश्वर ने कैसे उनको छुड़ाया है ये देखकर, ఆ దేవుడే నిజమైనటువంటి దేవుడు, పూజార్హుడని శాసనం చేస్తూ వచ్చాడు. और यही परमेश्वर है जो सच्चा परमेश्वर है और सारे उपासना और दंडवत के योग्य है, ये आज्ञा अपने देश राज्य में उसने जारी किया। అగ్ని నుండే కాదు గాని केवल आग से नहीं, ఎటువంటి ఆపద పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా कोई भी विपत्ति की परिस्थिति भी आ जाए, తన బిడ్డలైనటువంటి వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. परमेश्वर उनके संतान कहलाने वाले को कभी भी छोड़ता नहीं है। ఐగుప్తులో ఇజ్రాయేలీలందరూ కూడా బానిసత్వంలో ఉంటూ ఉన్నారు. और सारे इजराइल प्रजा मिस्र में रहते हुए एक दासत्व में थे। ఐగుప్తీయులు వాళ్ళు విస్తరించడాన్ని చూసి ఎంతగానో వాళ్ళని ఇబ్బంది పెడుతూ వచ్చారు. और ये मिस्री लोग ने देखा कि ये इजराइल प्रजा तो उनके देश में आए हैं, वो बहुत ही विस्तार बढ़ रहे हैं తమ దేశంలో వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఉన్నారు. और उनके देश में उनको बहुत ही कामागरी के काम करवा रहे हैं। అయితే వాళ్ళు తమ దేవుడికి మొరపెట్టుకుంటూ వచ్చారు. लेकिन उन्होंने परमेश्वर के पास, अपने परमेश्वर के पास दुहाई दी है వారి మొర దేవుడు ఆలకించాడు. और परमेश्वर ने उनकी दुहाई को सुना है వారిని విడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు. और उनको छुड़ाने के लिए परमेश्वर ने मूसा को चुना है। మోషే తోటి దేవుడు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. और मूसा के साथ परमेश्वर इस बातों को कह रहा है। నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో, निर्गम किताब उसका 6 अध्याय उसके 6 वचन में, కాబట్టి నీవు ఇజ్రాయేలుతో ఇలాగూ చెప్పము, నేను యెహోవాను, నేను ఐగుప్తీయులను మోయుచు బరువుల కింద నుండి మిమ్ములను వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును. 6 वचन है, इस कारण तू इजरायलियों से कह, मैं यहोवा हूँ और तुमको मिस्रियों के बोझ के नीचे से निकालूंगा और उनके दासत्व से तुमको छुड़ाऊंगा और अपनी बुझ बढ़ाकर और भारी दंड देकर तुम्हें छुड़ा लूंगा। కాబట్టి ఐగుప్తీయులు వాళ్ళని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు, और ये मिस्री लोग जो है इजराइल को कितना ही तो भी सता रहे थे। వారు దేవునికి మొరపెట్టినప్పుడు और इजराइल प्रजा ने ये देखकर जब परमेश्वर के पास उन्होंने दुहाई दी ఆ దాసత్వం కింద నుండి వారిని విడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు. और उस दासत्व से छुड़ाने के लिए परमेश्वर ने इजराइल के पक्ष में मूसा को चुना। వారిని విడిపించినటువంటి దేవుడు और उनको छुड़ाने वाला यह परमेश्वर है। ఈనాడు మనల్ని కూడా విడిపించాడు. और आज परमेश्वर ने हमको भी छुड़ाया है। అపవాదిని మన నుండి దూరపరుస్తూ వచ్చాడు. और शत्रु शैतान को परमेश्वर ने हमसे दूर किया है।
మన మీద ఎంతో ప్రేమను కలిగి ఉన్నాడు. और हम पर बहुत ही उसने प्रेम को दिखाया है తన రక్తాన్ని మన కోసం ధారపోస్తూ వచ్చాడు. और परमेश्वर ने अपने लहू को हमारे लिए बहा दिया है ఆ రీతిగా మానవుల పట్ల ఎంతో ప్రేమ దేవుడు కలిగి ఉన్నాడు. और इस प्रकार मनुष्य के पक्ष में परमेश्वर ने कितना ही तो प्रेम को रखा है బంధించబడినటువంటి మనల్ని విడిపించడానికి ఇష్టపడిన దేవుడు. और बंधे हुए हम सभी को छुड़ाने के लिए परमेश्वर ने इच्छा दिखाया है హెబ్రీ పత్రికలో ఒక మాటను మనం చూసినట్లయితే इब्रानी की पत्री में अगर एक बात को हम देखेंगे హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము इब्रानी की पत्री उसका दूसरा अध्याय 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. 14 और 15 वचन साथ में कर है ఆ వచనాల్లో రాయబడినటువంటి మాటలను మనం గమనించినట్లయితే इस वचन में जो लिखी गई बातों पर हम ध्यान देंगे కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతా మరణ బలం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. इब्रानी की पत्री दूसरा अध्याय 14-15 वचन इसलिए जबकि लड़के मांस और लहू के भागी है तो वह आप ही उनके समान उनका सहभागी हो गया ताकि मृत्यु के द्वारा उसे जिस मृत्यु पर शक्ति मिली थी अर्थात शैतान को निकम्मा कर दे और जितने मृत्यु के भय के मारे जीवन भर दासत्व में फंसे थे उन्हें छुड़ा ले మన జీవితకాలం అంతా కూడా हमारे जीवन काल तक మరణ భయము చేత మనము దాస్యమునకు లోబడం. और मृत्यु के भय से जो है इस दासत्व में ये इसमें हम उसके अधीन में आ गए हैं అపవాది మనకి మరణాన్ని కలుగజేసేవాడుగా ఉన్నాడు. और ये शत्रु शैतान जो है उस मृत्यु को हम पर लेकर आता है తను జరిగిస్తున్నటువంటి పాపాన్ని బట్టి और जो कोई पाप वो करवा रहा है పాపం వల్ల వచ్చేటువంటి జీతమైన మరణాన్ని మనం పొందుకునే వారంగా ఉన్నాం. और पाप की जो मजदूरी है मृत्यु है उसको हमने पाया है ఆ రీతిగా రక్తమాంసాలు కలిగి ఉన్నటువంటి మనము और इतना नहीं मांस और लहू जो हम भागी है ఆ మరణము యొక్క బలము గలవానికి और मृत्यु पर जो अधिकारी रखता है అంటే సాతాను अर्थात शत्रु शैतान మనల్ని మరణానికి గురి చేసేటువంటి వాడిగా ఉన్నటువంటి వాడు और उस मृत्यु के और लेकर जाने वाले इस मृत्यु पर అయితే మనల్ని విడిపించడానికి దేవుడు కూడా మనలాగా రక్త మాంసములలో పాలివాడవుతూ వచ్చాడు. उससे छुड़ाने के लिए परमेश्वर भी जो है ठीक हमारे ही समान उस मांस और लहू में वो आ गया है మనలాగనే రక్త మాంసాలు కలిగి ఉన్నాడు. और हमारे लिए ही वो मांस और लहू में बना है మనలాగనే ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు. और हमारे ही समान जो है भूख और प्यास को उसने रखा है మనలాగనే బాధలు శ్రమలు అనుభవించినటువంటి और వాడుగా हमारे ही ఉన్నాడు. समान उसने सारे पीड़ाओं को दुखों को उसने सहा है ఈ రీతిగా దేవుడు మనల్ని ఆ మరణము భయము నుంచి విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. और इस प्रकार परमेश्वर ने उस मृत्यु के भय से छुड़ा लिया है దానికోసం తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చాడు. और उसके लिए परमेश्वर ने अपने प्राणों को दे दिया है ఈ రీతిగా దేవుడు మన పట్ల ఎంతో ప్రేమను చూపిస్తూ వచ్చాడు. और इस प्रकार परमेश्वर ने हमारे पक्ष में कितना ही प्रेम को दिखाया है దాసత్వములో ఉన్నటువంటి మనల్ని విడిపిస్తూ వచ్చాడు. दासत्व में जो हम थे हमको उसने छुड़ाया है మరణ భయములో ఉన్నటువంటి మనల్ని విడిపిస్తూ వచ్చాడు. मृत्यु के भय में हम थे हमको उसने छुड़ाया है ఈ రీతిగా మనం ఇంత ముందు చూసినట్లుగా ఎంతో మందిని విడిపించినటువంటి దేవుడు. और इससे पहले हमने देखा कितने सारे लोगों को परमेश्वर ने छुड़ाया है విడిపించటమే కాదు గాని केवल छुड़ाया ही नहीं इतना ही नहीं है కీర్తనల గ్రంథము 68వ కీర్తనలో రాయబడినటువంటి మాట 68 के भजन में हमने देखा उस वचन में क्या लिखा गया है 6वें वचन में 68వ కీర్తన 68 उसका 6వ వచనంలో రాయబడినటువంటి మాట 6 वचन में लिखी हुई बात है మధ్య భాగాన్ని మనం చూస్తే उसमें जो मध्य भाग है उसको जब देखते हैं ఆయన బంధించబడిన వారిని విడిపించి और बंदियों में जो बंधे हुए उनको छुड़ाकर వారిని వర్ధిల్లజేయువాడు. और उनको संपन्न भी करता है మనల్ని విడిపించటమే కాదు గాని केवल परमेश्वर ने हमको छुड़ाया ही नहीं है మనల్ని వర్ధిల్ల చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. और परमेश्वर का यही उद्देश्य है उसके बाद परमेश्वर हमको संपन्न भी करे అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి. हर एक विषय में परमेश्वर हमको बढ़ाता है ఆత్మీయంగా భౌతికంగా आत्मिक रूप से हो भौतिक रूप से हो మనం వర్ధిల్లాలనేది దేవుని యొక్క చిత్తం. हम संपन्न हो बढ़ते रहे ये परमेश्वर की इच्छा है చివరగా ఒక మాటని మనం చూసుకొని ఆరాధనలో ప్రవేశించే వారంగా ఉంటాం. आखिरी में एक बात को देखकर हम आराधना में प्रवेश करते हैं జకర్యా గ్రంథము जकरिया की किताब 9వ అధ్యాయము जकरिया की किताब उसका 9वां अध्याय 12వ వచనంలో రాయబడినటువంటి మాటని మనం చూస్తే उसके 12 वचन में लिखी बात को हम देखते हैं జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినటువంటి మాట जकरिया की किताब उसका 9वां अध्याय उसके 12 वचन में लिखी बात है బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. जकरिया की किताब उसका 9वां अध्याय उसका 12वां पद है आशा धरे हुए बंदियों गढ़ की ओर फिरो मैं आज ही बताता हूँ कि मैं तुमको बदले में दुना सुख दूंगा.
మనల్ని బంధకాల్లో నుంచి విడిపించటమే కాదు గాని केवल परमेश्वर ने हमको बंधक से छुड़ाया इतना ही नहीं है, తన కోటలో మరలా ప్రవేశపెట్టేటువంటి వాడిగా ఉన్నాడు. उसके गढ़ में परमेश्वर ने हमको फिर से लेकर आया है రెండంతలుగా మీకు మేలు చేస్తాను और అంటున్నాడు. कहता है कि दुगना दुगना मैं तुमको सुख दूंगा कर लिखा गया है। అలాగా మనల్ని వర్ధిల్ల చేయడానికి దేవుడు ఇష్టపడుతూ और ఉన్నాడు. इस प्रकार परमेश्वर हमको संपन्न हमको बढ़ाना चाहता है దేవునికి మన పట్ల ఉన్నటువంటి చిత్తాన్ని మనం గుర్తెరిగినటువంటి వారమై और परमेश्वर ने हमारे पक्ष में जो इच्छा को रखा है, इस इच्छा को जानते हुए తన ఇష్టాన్ని మనము నెరవేర్చేటువంటి వారంగా ఉండాలి. और उसकी इच्छा को पूरा करने वाले हमें बनना है। బంధకాల్లో నుంచి మనల్ని విడిపించినందుకు గాను और बंधक से हमको छुड़ाने के लिए इस कारण మన జీవితం అంతా కూడా మనకు మేలు చేస్తూ ఉన్నందుకు గాను और हमारे जीवन भर परमेश्वर ने भलाई के काम किया है, सुख दिया है, इसके कारण దేవుడు మనకు చేసినటువంటి కార్యాలను మనము జ్ఞాపకం చేసుకుని और परमेश्वर ने हमारे पक्ष में जो सारे कार्य किए हैं उसको स्मरण करते हुए దేవుడిని మనం ఆరాధించి మహింపరిచి ఘనపరిచే వారంగా ఉందాం. और परमेश्वर के आदर महिमा हम करने वाले बनना है। ఆరాధించటానికి గాను आराधना करने के लिए దేవుడు ఏమై ఉన్నాడు అనేది మనం గ్రహించాలి. और परमेश्वर हमारे लिए क्या बना हुआ है इसको जान लेना, ग्रहण करना है। మనల్ని బంధకాల నుంచి విడిపించినటువంటి దేవుడు. और परमेश्वर ने बंधक में हम जो थे उसने हमको छुड़ाया हुआ ये परमेश्वर है। పాపం అనేటువంటి బంధకాల్లో మనం చిక్కి ఉన్నప్పుడు और पाप के बंधनों में जब हम फंसे हुए थे, మనల్ని ప్రేమించి हमको प्रेम करते हुए తన రక్తాన్ని మన కోసం చిందించి उसके लहू को हमारे लिए उसने बहाया है మనల్ని విడిపించినటువంటి దేవుడు. और उसने हमको छुड़ाया है। విడిపించటమే కాదు గాని केवल छुड़ाया ही नहीं है రెండింతలుగా మేలు చేయాలని और दुगना भलाई देने के लिए మనల్ని వర్ధిల్ల చేయాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. हमको संपन्न करने के लिए इच्छा रखने वाले परमेश्वर है। మన పట్ల ఇంత ఆశ కలిగినటువంటి దేవుడిని और हमारे पक्ष में इतना बड़ा आशा रखने वाला ये परमेश्वर को ఈ సమయంలో మనము ఆరాధించి మహింపరిచే వారంగా ఉందాం. इस समय में परमेश्वर की महिमा और आराधना करने वाले में बनना है।